తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. 10 టీంలు ఆడుతున్న అన్ని జట్లు పటిష్టంగా కనిపించడమే ఐపీఎల్ స్పెషాలిటీ. ఏ జట్టును ఫేవరెట్ అనలేం, అలాగని ఏ జట్టును అండర్ డాగ్ కాదు. ఏదో కొంచెం చిన్న తేడా తప్పితే దాదాపు ప్రతి జట్టు ఈ మెగా లీగ్లో బ్యాలెన్స్గా పటిష్టంగానే కనిపిస్తుంది. అయితే ఈ సీజన్లో మాత్రం ఒక జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పటిష్టంగా ఉన్న ఆ జట్టు ఇప్పుడు ఒక్కసారిగా అండర్ డాగ్గా మారిపోయింది. ప్లేయర్లకు వరుస గాయాలు ఇప్పుడు ఆ జట్టును కష్టాల్లో పడేశాయి. ఆ జట్టు ఏదో కాదు, ఐపీఎల్ చరిత్రలో 3 ట్రోఫీలు గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా బలహీనంగా కనిపించడానికి కారణమేంటి? గాయాలైన ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. 2025 సీజన్లో కేకేఆర్ జట్టు బ్యాటింగ్లో పర్వాలేదనిపించినా బౌలింగ్లో ఘోరంగా విఫలమైంది. అయితే 2026 ఐపీఎల్ మినీ యాక్షన్లో కోల్కతా జట్టు పకడ్బందీగా వెళ్ళింది. 64 కోట్లతో ఆక్షన్లోకి అడుగుపెట్టిన కేకేఆర్ ఫ్రాంచైజీ ఎక్కువగా ఫాస్ట్ బౌలర్లనే టార్గెట్ చేసింది. 18 కోట్ల రూపాయలు పెట్టి శ్రీలంక యార్కర్ల వీరుడు మతీషా పతిరానాను కొనుక్కుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కు 9.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు హర్షిత్ రాణా కూడా జట్టులో ఉండడంతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ కు తిరుగు లేకుండా పోయింది. అయితే ఆ తర్వాత కోల్కతాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూ వచ్చింది. బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు పేటరేగిపోవడంతో భారత్ బంగ్లాదేశ్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బంగ్లా పేసర్ను రిలీజ్ చేయాలని కేకేఆర్ యాజమాన్యాన్ని బీసీసీఐ ఆదేశించింది. దీంతో కోల్కతా జట్టు ముస్తాఫిజుర్ రెహమాన్ను వదిలేసుకుంది. ఇక 18 కోట్ల రూపాయలు పెట్టి కొన్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానాకు టీ20 వరల్డ్ కప్లో గాయమైంది. తొడ కండరాలు గాయంతో ఇబ్బంది పడుతున్న పతిరానా ఇంకా కోలుకోలేదు. ఈ లంక పేసర్ ఎప్పుడు కోలుకుంటాడో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. రిపోర్ట్స్ ప్రకారం పతిరానా సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ విదేశీ ఫాస్ట్ బౌలర్ లేకపోవడంతో కోల్కతా నైట్ రైడర్స్ బౌలింగ్ విభాగం బలహీనంగా మారనుంది. వీరిద్దరూ అందుబాటులో ఉండరనుకుంటే తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా గాయంతో ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. గాయంతో దూరమైన హర్షిత్ రాణా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆడలేదు. ఐపీఎల్ సమయానికి అందుబాటులో ఉంటాడని భావించినా తాజాగా సర్జరీ కావడంతో ఈ కేకేఆర్ బౌలర్ ఐపీఎల్ 2026 మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇప్పుడు కేకేఆర్కు ముస్తాఫిజుర్, పతిరానాతో పాటు హర్షిత్ రాణా కూడా దూరమయ్యాడు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరేన్ రూపంలో స్పిన్నర్లు రూపంలో బలంగానే కనిపిస్తున్న పేస్ బౌలింగ్ మాత్రం వీక్గా ఉంది. ఇక కెప్టెన్ కూడా రహానే కావడంతో కేకేఆర్పై ఈ సీజన్లో పెద్దగా అంచనాలు లేవు. అంతేకాదు దశాబ్ద కాలంగా జట్టులో ఉన్న వెస్టిండీస్ పవర్ఫుల్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ కూడా లేకపోవడంతో ఈ సీజన్లో కోల్కతా ప్లే ఆఫ్ చేరుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. 2024లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టైటిల్ గెలుచుకున్న కోల్కతా గత సీజన్లో ఘోరంగా విఫలమై ప్లే ఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను వదిలేసుకోవడంతో పాటు మెంటార్ గంభీర్ కూడా ఆ జట్టుకు దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ ప్రస్తుతం అన్ని జట్ల కంటే వీక్గా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంచనాలు లేకుండా బరిలోకి దిగుతున్న కేకేఆర్ జట్టు ఏమైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.